హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చాలా విలువైన రోజు. అదే అండి, మదర్స్ డే. మన భారతదేశం మొత్తం కలిపి అమ్మని అమ్మనే పిలాలి. కానీ మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? పరాయి దేశం వాళ్ళలా మమ్మీ అని, డాడీ అని నేర్పిస్తున్నాం. కానీ అది నిజానికి కరెక్ట్ కాదండి. ఎందుకంటే అమ్మ అనే పదం చాలా అమృతమైనది. మనం అమ్మని అమ్మనే పిలాలి. అసలు విషయం ఏంటంటే చాలామందికి తెలుసు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, వారందరికీ తెలుసు మమ్మీ అంటే ఏంటి. మమ్మీ అంటే ఇంగ్లీష్లో దెయ్యము అని అర్థం. దెయ్యాన్ని తీసుకొచ్చి అమ్మ పదంలో కలుపుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అందుకని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లలకు నేర్పవలసింది ఏంటంటే అమ్మని అమ్మనే పిలాలి. మమ్మీ అని పిలకూడదు, డాడీ అని పిలవకూడదు. అమ్మ, నాన్న, ఇది మాత్రమే నేర్పించాలి మనం. కాబట్టి ఫ్రెండ్స్, ఇక మీదట మీ పిల్లలకి భారతదేశంలో ఉన్న సాంప్రదాయ అలవాట్లను నేర్పుతూ అమ్మని అమ్మని పిలమని, నాన్నని నాన్నని పిలమని చెప్పాలి తప్ప ఒక మదర్స్ డే రోజున మాత్రమే మన పిల్లలు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే సరిపోద్దని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. మదర్స్ డే అంటే మాతృమూర్తి యొక్క రోజు. దాన్ని ఎంత విలువగా చూసుకోవాలండి మనం. ఎంత విలువగా చూసుకుంటున్నామో అంతే విలువగా మన తల్లిదండ్రుల్ని అమ్మనే పిలాలి, నాన్ననే పిలాలి. ఇది మన సాంప్రదాయం. దయచేసి మన పిల్లలకి ఇది నేర్పించండి. ఇందులో ఏమన్నా తప్పొప్పులుంటే నన్ను మన్నించి క్షమించమని అడుగుచున్నాను. మీ అందరికీ నమస్తే. మరొక్కసారి మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ.